హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్పీ రెడ్డి బ్లాగ్స్. మీరైతే వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇలాంటి అదిరిపోయే నోటిఫికేషన్స్ అయితే మీకైతే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరైతే ఎటువంటి నోటిఫికేషన్ మిస్ అవ్వరు కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోట్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, చాలా చాలా యూజ్ అవుతుంది. సో నాబార్డ్ తెలుసు కదా మనకి. నాబార్డ్లో వచ్చేసి గ్రామీణ వ్యవసాయ శాఖలో వచ్చేసి జాబ్స్ అయితే రిలీజ్ చేసినారు. జీతం స్టార్టింగ్ వచ్చేసి 46,500 రూపాయలు ఉంటుంది. ఎనీ డిగ్రీ హోల్డర్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మన ఇండియన్ అయితే చాలు, డిగ్రీ హోల్డర్ అయితే మనమైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ వచ్చేసి అప్లికేషను 17 జాన్ 2026 ఉంది. 3 ఫిబ్రవరి 2026 దాకా ఉంది కాబట్టి మీరైతే తొందరగా అయితే మీరైతే అప్లై చేసుకోండి. దీంట్లో 3 టైప్స్ ఉంటాయన్నమాట ఎగ్జామ్స్. ఫేజ్ 1, ఫేజ్ 2, మళ్ళీ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. సో ఇక్కడ ఫేజ్ 1 వచ్చేసి దాంట్లో క్వాలిఫైయింగ్ నేచరు, మార్క్స్ ఏం కన్సిడర్ చేయరు. మళ్ళీ ఫేజ్ 2 వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ పెడతారనమాట. ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఉంటుందన్నమాట. ఆ మార్క్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే కాల్ చేస్తారు జాబ్స్ కోసము, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం అనమాట. దాంట్లో క్వాలిఫై ఉంటే మీకైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే వచ్చేస్తాయి. నాబార్డ్ తెలుసు కదా మీకు మొత్తం డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తాను. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, 162 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 162 వేకెన్సీ అయితే పడినాయి అన్నమాట. సో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే డిగ్రీలో 50% మార్క్స్ అయితే మీకు ఉంటే చాలు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీసెస్కి వచ్చేసి వాళ్ళకు వచ్చేసి పాస్ క్లాస్ అయితే చాలు అనమాట, అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఏజ్ లిమిట్ వచ్చే కొందరికి 21 ఇయర్స్ ఏజ్ ఉండాలా, ఓకేనా. మళ్ళీ మ్యాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ ఏజ్ దాకా అయితే ఉండాలన్నమాట, ఓకేనా. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ శాలరీ డీటెయిల్స్ వచ్చేసి ఓకే 23,000 బేసిక్ ప్లస్ హౌస్ రెంట్, సిటీ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ మొత్తం కలిపి 46,000 దాకా అయితే మీకైతే అమౌంట్ అయితే వస్తుందండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చే కొందరికి ఓకేనా, ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ అప్లికేషన్ ఫీజుకి వచ్చే కొందరికి 550 రూపాయలు ఉంటుందన్నమాట. మళ్ళీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 100 రూపీసే మినిమం ఇంటిమేషన్ ఛార్జెస్ ఉంటాయి. సో మనం క్లియర్గా చూసుకున్నాం అనుకోండి నోటిఫికేషన్లోనే. సో మనకేమంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు, నో ఆఫ్లైన్ అనమాట. ఆన్లైన్లోనే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరైతే ఇబ్బంది అవసరం లేదు, కాబట్టి ఆన్లైన్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ మనకి జాబ్స్ అయితే 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయన్నమాట. డెవలప్మెంట్ అసిస్టెంట్ ఒకటి, మళ్ళీ డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ వాళ్ళకి వచ్చేసి అది వేరే. మనం సపరేట్గా మనం అయితే చేసుకోవచ్చు అనమాట, ఆల్ ఇండియా ఓవర్ చేసుకోవచ్చు. హిందీ వాళ్ళకి వచ్చేసి డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ వాళ్ళు వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దానికి సపరేట్ ఉంటుంది. సో అది మనకు అవసరం లేదు కాబట్టి ఇది సరిపోతుంది. మళ్ళీ మన రాష్ట్రాలకు వచ్చే కొందరికి ఓకేనా, మనకేమంటే ఎన్ని పడినాయంటే క్లియర్గా నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్కి 7 జాబ్స్ అయితే ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్లో 7 జాబ్స్ మనం హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ వచ్చేసి 5, ఎస్సీకి 1, ఓబీసీకి 1 జాబ్ అయితే ఉంది. తెలంగాణకు అయితే ఇక్కడ నోటిఫికేషన్లో లేదు, బట్ కానీ నేను చెక్ చేసి చెప్తాను మీకు, ఓకేనా. మళ్ళీ ఇక్కడ మనము ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాబార్డ్ అని ఉంటుంది కదా, www.nabaard.org అని ఉంటుంది. దాంట్లోకి పోయేసి క్లిక్ ఆన్ కెరీర్ నోటీస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత సర్చ్ ఫర్ రిక్వైర్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ 2026 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ యూఆర్ఎల్ పేజ్కి అయితే పోతుంది అనమాట. సో అక్కడ పోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే న్యూ రిజిస్ట్రేషన్కి అయితే క్లిక్ చేసుకొని ఓకేనా, మీ డీటెయిల్స్ అంతా ఇచ్చినారనుకోండి, ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే జనరేట్ అవుతుందన్నమాట.
మళ్ళీ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ ఏమేమి కావాలంటే అన్నీ క్లియర్గా చెప్తాను. 10th మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్టు, మళ్ళీ మీ సిగ్నేచర్ అడుగుతుంది, మీ తంబు ఇంప్రెషన్ ఉంటుంది. సో ఆ ఇమేజ్ని అంతా జేపీజీ ఫార్మాట్లో పెట్టుకొని స్పెసిఫిక్ సైజులోనే మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ ఫైనల్గా వచ్చే కొందరికి మీరైతే ఆన్లైన్లోనే పే అమౌంట్ అయితే పే చేసేయచ్చు కాబట్టి ఎవరికి ఏం అవసరం లేదు, సేఫ్ అనమాట. సో ఒక్కసారి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకో, మీరైతే దాన్ని నోటిఫికేషన్ మీరు అప్లికేషన్ని ఆఫ్టర్ సబ్మిషను స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. అది చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే. సో అది అయిపోయిన తర్వాత మీకైతే ఎగ్జామ్కి అయితే కాల్ అయితే పిలుస్తారనమాట. సో ఈ కాల్ వచ్చేసి 21 ఫిబ్రవరి అప్పుడు, దానికి ముందు హాల్ టికెట్ రిలీజ్ చేసినప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో అప్పుడు మీరు చదువుకోవచ్చు ఏమేమి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ చెప్పినాను కదా, ఫస్ట్ ఫేజ్ 1 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి అన్నమాట. 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట. టోటల్ 100 మార్క్స్కి 1 అవర్ డ్యూరేషన్ అయితే పెడతారు. అది క్వాలిఫై అయిపోయిన తర్వాత ఫేజ్ 2కి అయితే కాల్ చేస్తారనమాట. ఫేజ్ 2 వచ్చేసి మనకే ఫేజ్ 2 గురించి మళ్ళీ కొత్తగా డీటెయిల్స్ మొత్తం చెప్తాను. అబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు తెలుగు అయినారనుకోండి, సో మీరు 10th క్లాస్ దాకా తెలుగు చదివింటే సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేదు, లేదంటే వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేస్తారు. అదేం ఈజీనే. సో మనకు తెలుగు చదవడం, రాయడము, మాట్లాడడం వచ్చు కాబట్టి అది పెద్ద ఇష్యూనే కాదు. సో ఇది మంచి జాబ్స్ అండి, కాబట్టి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు, నో ఆఫ్లైన్ కాబట్టి. మీకు ఏం చిన్న డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి ఈ వీడియోలో. నేనైతే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా కానీ దేని మీదన్నా వీడియో చేయాలంటే కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే పుష్ ఇచ్చినారంటే నేను ఇలాంటి మరికొన్ని వీడియోస్ చాలా చాలా చేస్తాను. అవి చాలా యూజ్ అవుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.